హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న. కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో నేత పని చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. మన విజయవాడ పక్కన మంగళగిరి మొత్తం నేతకారులే ఉంటారు. ప్రతి ఇల్లు నేతకారుల కుటుంబమే. సొంత మగ్గాలు, ఆ మగ్గాల మీద తయారైన క్లాతులు, డ్రెస్సులు, మెటీరియల్స్ అన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవటం, బల్క్ ఆర్డర్ మీద సేల్ చేయటం కదా. నీకు కూడా బాగా తెలుసు. ఆ ఫ్యామిలీస్ అన్నీ దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. అదొక ప్రొఫెషన్ అనమాట వాళ్ళది. అలాంటి కుటుంబంలో కథ అనమాట ఇది ఒకటి. సరేనా? ఒక నేతకారుడు మగ్గం మీద నేస్తా ఉంటాడు. రాట్నం వడుకుతూ మగ్గాలు రకరకాలు వచ్చినాయి మిషన్లు దాకా. అతనిది ఆ చెక్క కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇలా అంటారు కదా, ఉడికేటప్పుడు దారం తీసేటప్పుడు ఇలా అని ఇలా అలా అవుతారు కదా. టక్కన ఒక చెక్క ముక్క తుప్పుమని డ్యామేజ్ అయిపోయింది. అయితే చాలా బాధపడ్డాడు. వాళ్ళు బతికేదే దాని మీద, కొత్తదేమో లేదు. అది పూర్వం నుంచి వచ్చింది వాళ్ళ దగ్గరికి. సరే, అది తయారు చేయాలంటే ఒక మేలు రకమైన చెట్టు కొమ్మలు కావాలి. దుంగలు అంటారు కదా, టింబర్ డిపోలో దుంగలన్నీ ఒకేలా ఉండవు. ఇది తయారు చేయడానికి మేలు రకమైన చెట్టు నుంచి చెక్క కావాలి. ఆ చెట్టును ఎత్తుక్కుంటా అడవిలోకి వెళ్ళిపోతాడు. చిట్టడవి దాటిపోయి పెద్ద అడవిలోకి వెళ్ళిపోతాడు. చీకటి పడిపోతే తెల్లారిపోయింది, దొరకలేదు. ఎత్తుక్కుంటా ఉంటాడు. తెల్లారి మధ్యాహ్నానికి ఒక మంచి చెట్టు దొరికింది, మేలు రకంగా కనిపించింది. ఇట్లా కొట్టి చూసుకుంటాడు. బాగుందని చెప్పి గొడ్డలతో టక్కీమని వేసేసేటప్పటికి ఆగు అని ఒక మాట వచ్చింది. ఆ మాటకి ఒక్కసారి ధల్లుమంటది గుండె. మరి అనుకోకుండా వినపడింది కదా, కంగారు పడతాడు. వెనక్కి తిరిగి చూసేసరికి చెట్టు మీద నుంచి ఒక ఆడ మనిషి దేవతలాగా దిగొచ్చి, కొట్టమాక, ఎందుకు కొడుతున్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెట్టు మీదే నేను నివాసం ఉంటున్నాను. నువ్వు కొట్టావనుకో ఆ దెబ్బల్ని నేను తట్టుకోలేను. కాబట్టి నాకు నేను నివాసం కూడా ఉండదు ఇంకా. కాబట్టి కొట్టమాక అంట. మరి నాకు ఎట్లాగా? ఇంట్లో నాకు నేత పని ఆగిపోయింది. మేమేమో ఆ దాని మీదే జీవనాధారం. ఇలాంటి మేలు రకమైన చెట్టు నుంచే అది నేను తయారు చేసుకోవాలి. ఆ చెక్క తీసుకెళ్ళి అని అడుగుతాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, చెట్టు మాత్రం కొట్టమాక అని వరం ఇస్తాను అంటది. వనదేవత లాంటి దేవత చెట్టు మీద నుంచి వచ్చింది. సరే, అడగటం చేతకాల వరం. నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించుకొని రేపు వచ్చి అడగనా ఏం వరం కావాలో అని అడుగుతాడు. సరే, మరీ మంచిది, నువ్వు బాగా ఆలోచించుకొని రా. నువ్వేది అడిగితే ఆ వరం ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, చెట్టు మాత్రం నువ్వు కొట్టకూడదు, అసలు టచ్ చేయకూడదు ఈ చెట్టుని. అదే నా నివాసం. అందుకని అడుగుద్ది అనమాట, రిక్వెస్ట్ చేసి. సరే, నేను టాటా బై బై చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఇవేమో చెట్టు ఎక్కేసిద్ది, ఇతనేమో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళే దారిలో పొలిమేరకు వెళ్ళగానే స్నేహితుడు కూర్చొని ఉంటాడు పొలం గట్టు మీద. అరే ఇట్లా జరిగింది, దేవతలాగా వచ్చింది, వరమిస్తానంది అనగానే, నేను ఈ దేశానికి ఈ రాజ్యానికి రాజుని అయిపోవాలని అడగరా, బాగుంటుంది, నేను కూడా నీ కిందే మంత్రిలాగా పడుంటాను అని అంటాడు. కాదురా, మా మిసెస్ ఐడియాలజీ ఎలా ఉందో ఒకసారి అడుగుతాను, తన ఐడియా ఏంటో అడుగుతాను, ఇది కొంచెం డ్రాఫ్ట్లో పెట్టుకుంటాను నీ ఐడియా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు గబగబా. వెళ్ళి అడిగేసరికి ఇంటికి వెళ్ళాక వాళ్ళ మిసెస్తో అంటాడు, రైతన్న అంటున్నాడు, మా ఫ్రెండ్ స్నేహితుడు ఇలా చెప్పాడు, నువ్వేమంటావంటే, మీ స్నేహితుడికి అసలు తెలివే లేదు, ముందు జాగ్రత్త అనేదే లేదు, రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనులన్నీ నువ్వు చేయగలవా? అసలు నీకేమొచ్చు? నేత పని ఒకటే వచ్చు. కాబట్టి నీ తలకాయకి ఇంకో తలకాయి, నీ 2 చేతులకు ఇంకో 2 చేతులు కావాలని అడుగు. ఇప్పుడు 2-3 నేస్తాం మనం, నెల అయ్యేసరికి ఇక 2-3 బదులు ఇంకో 10 చేసుకోవచ్చు. ఇంకో తలకాయ ఎగస్ట్రా, ఇంకో 2 చేతులు ఎగస్ట్రా వస్తే డబల్ పని చేయగలవు నువ్వు అని అడుగు. అతి తెలివిపోయి ఆ సలహా చెప్తా, బాగుందిగా అనుకుంటాడు నేతన్న. వెళ్తాడు. పొద్దున్నే గొడ్డలు తీసుకొని, ప్లేస్ తెలుసుగా, చక్క వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వనదేవత వచ్చింది. ఆలోచించుకున్నావా అని అడిగింది. ఆ బాగా ఆలోచించుకున్నాను, నాకు ఇంకో తల కావాలి,
ఇంకో 2 చేతులు కావాలి అని అడుగుతాడు. బాగా ఆలోచించుకున్నావా? ఒక్కసారి ఇస్తాను వరం, మళ్ళీ కాదు అంటే కుదరదు. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మళ్ళీ మార్చకూడదు. ఒక్కసారి వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజెస్ అనేవి ఉండవు ఇంకా అని అంటుంది. సరే అని చెప్పి నాకు ఇంకో తల కావాల్సిందే, 2 చేతులు ఎగస్ట్రా కావాల్సిందే అన్నాడు. కానీ నేను ఈ పని చేస్తాను కాబట్టి ఇంకా ఎగస్ట్రా పని చేయడానికి ఎగస్ట్రా తల, నేత నేయడానికి చేతులు నొప్పి లేకుండా ఇంకో 2 చేతులు అని కొన్ని ఆ మాట అన్నా చెప్పలేదు. ఇంకో ఎగస్ట్రా తల, 2 ఎగస్ట్రా చేతులు అని అడిగాడు. అనేసరికి ఇచ్చేసింది. ఠంగుమని వచ్చేసింది మ్యూజిక్ వేసుకొని. వచ్చేసరికి చిత్రంగా అనిపించింది. వీడికి ఆందోళనగాను ఉంటుంది, విపరీతంగాను ఉంటుంది. ఒక రకమైన విపరీతమైన అసౌకర్యానికి గురవుతాడు. మరి 2వ తల భారంగా ఉంటుంది కదా. 2 చేతులు ఉన్న మనిషికి ఇంకో 2 చేతులు వస్తే ఎలా ఉంటుంది? అమ్మోరు తల్లిలా ఉంటుంది. అట్లా పెట్టుకొని ఇక వెళ్ళిపోతా ఉంటాడు. ఊళ్ళోకి వచ్చేసాడు. ఊళ్ళోకి వచ్చేసరికి ఎవ్వరూ నేతన్నను గుర్తుపట్టరు. ఇదేదో వింత జంతువు వచ్చేసింది. 2 తలకాయలు 4 చేతులు కనపడుతుంటే ఊరుకుంటాయా? కుక్కలు, కోతులు, పిల్లలు, రాళ్ళు, ఊళ్ళో జనమంతా భయం వేసి రాక్షసులు ఏదో వచ్చిందని కత్తులు కటార్లు కూడా ఇసిరేసి పొట్టలు పెట్టుకుంటారు. ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే నేతన్న అడవిలోకి వెళ్ళాడన్న ఎదురు చూస్తూ ఉన్న భార్యకి ఈ విషయం తెలియదు. ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా దీన్ని సాగు కొట్టి వీళ్ళే పారేస్తారనమాట దాంట్లో ఊళ్ళో వాళ్ళు. భార్యకి అసలు తెలియదు. ఇంకా స్నేహితుడు భార్య ఎదురు చూస్తూ ఉంటారు. వనదేవత వరమిస్తానంది, వెళ్ళినోడు తిరిగి రాదు. వాళ్ళ జీవితం ఇలాగే ఎదురు చూపులతోనే అయిపోయింది. ఏమర్థమైంది? స్నేహితుడు మాట వినాల్సిందా అమ్మా? ఎవరి మాట విన్నా కూడా మనకంటూ సొంత ఆలోచన ఉండాలిగా. స్నేహితుడిని అడిగాడు, భార్యని అడిగాడు, సజెస్ట్ చేయండి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అని. 2 విని తనకి నచ్చింది ఏమన్నా ఆలోచన చేశాడా? చేయలేదు. సొంత తెలివి లేదు, స్నేహితుడు చెప్పింది వినలేదు, భార్య చెప్పింది మాత్రమే విన్నాడు. మనిషికి 2 తలలు ఉంటే ఎలా ఉంటాడు? 2 తలలు ఉంటే 2 మెదడులు పనిచేసేది నాకు కావాలి శక్తి అని అడగలుగుతాడు. ఒక మెదడు చేసే పని 2-3 మనుషుల మెదడు కలిస్తే ఇంకెంత షార్ప్గా పనిచేస్తుందా అని ఆ తెలివి ఉండాలి. 2కు 2 చేతులు కావాలన్నాడు. ఉన్న 2 చేతులకి 2 చేతులు నొప్పులు వస్తున్నాయి, ఇంకా 4 చేతులు కలిస్తే ఎంత సమర్థతతో పనిచేయగలము అనేది. పోనీ ఆ శక్తిని ఇవ్వమని అడగాలి, లేదంటే అంత పని చేయగలిగిన స్టాఫ్ని పెట్టుకుని జీతం ఇవ్వగలిగినంత స్థానంలో నేను షాపు ఓనర్ని అవ్వాలన్నా అడుగుండాలి. మామూలుగా మనలో మనమాట అంటున్నా నేను. అవకాశం వచ్చింది ఒక్కసారి, ఏం చేయాలి? మనకంటే బెటర్ స్థానంలో ఎవరుంటాడో నేతన్నకి? తన దగ్గర కొనుక్కునే షాపు యజమాని. కనీసంలో కనీసం అదన్నా తెలియాలి కదా. ఇప్పుడు రిక్షా తొక్కేవాడు ఉంటాడు అక్షయ, ఆటో కొనుక్కోవాలనో లేకపోతే వ్యాన్ కొనుక్కోవాలనో అనుకుంటాడు. అంతేగాని దీనికి పైలట్ రాదు, తనకి రాదు విమానం తోలటం, పైలట్ తోలేయాలనుకుంటే అవన్నీ చెప్పుకోవాలి వనదేవతకి. నాకు అవన్నీ నేర్పించు, నేను పైలట్ని అవుతా అనాలి. లేదంటే నేను షాప్ యజమాని అన్నా అవ్వాలి. కోరిక అనేది స్థాయిని మించి వెళ్ళిపోయింది. 2 తలలు 2 చేతులు ఎవరికి ఉంటాయి? అతీత శక్తులకు ఉంటాయి. అవునా? నీకు అతీత శక్తి కావాలనుకున్నావా, వరం కావాలనుకున్నావా? అతీత శక్తి కాదు, సామర్థ్యంగా పనిచేయాలని లోపల ఇన్నర్ ఆలోచన ఏంటిది? ఇన్నర్ థాట్స్ ఏంటి? ఇంకా ఎక్కువ నేయాలి. నేతకి ఎక్కువ బలం కావాలి. 4 చేసే చోట ఇంకో 8 10 నేయొచ్చు అని ఆలోచన. దాన్ని అదప్పని అలా అన్న అడిగారా? అలా అడగల. 2 తలలు 2 చేతులు అంటే ఏం చేద్దామని ఆవిడ అడగదు. నువ్వు వీటితో ఏం చేస్తావని. మనం వరం ఇచ్చే దేవత అడగదు. మన బుద్ధి చాపల్యం అలా పనిచేసిద్ది అనమాట. కర్మ అలా ఉందన్నమాట.
బుద్ధి కర్మానుసారేణ అంటారు. అదే మన కర్మను బట్టే మన బుద్ధి మన ప్రవర్తన ఉంటుంది. మన కర్మను ఎవరూ తొలగించలేరు. ఇప్పుడు ఆ కర్మ ఏదో రాసిపెట్టుంది కాబట్టి అది జరగాలంటే ఈ దారిలోకి వెళ్ళాలి, ఈ నెత్తిని ఈ వేసుకోవాలి. ఏదో వచ్చి పడింది నెత్తిన ఒకటి అనుకుంటే ఏమైంది, చివరికి గాల్లో కలిసిపోయాడు. శక్తికి మించి ఆలోచన చేయాలంటే ఎక్కువ సమర్థతతో పనిచేయాలి. మైండ్ని షార్ప్గా పెట్టుకోవాలి. శక్తికి మించి కావాలంటే ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి షాప్ యజమాని అనుకున్నా అడగలేకపోయాడు. ఇమీడియట్ యాక్షన్ కదా, తన పై యజమాని ఎవరు అనేది తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చెట్టుగా అది వద్దని చెప్పింది. ఇలాంటి చెట్టే నా ఇంట్లో మొలిపించు అంటే సరిపోయేది కదా. పోనీ ఇంట్లో అదే కొట్టుకొని తయారు చేసుకునేవాడు. చిన్న ఆలోచన కూడా ఉండదు కొంతమందికి. కాబట్టి దేవుడు వరం అందిస్తే నువ్వేం కోరుకుంటావో చెప్పు. సబ్స్క్రైబర్లని చెప్పమను. కథ నచ్చిందా? బాగుంది. నాకైతే ఏమీ నచ్చలేదు. ఎందుకు? ఊరికే వరాలు డెసిషన్ వల్ల తను అలా ఇక్కడ టాపిక్ వరం కోసం కాదు, మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే, మన ప్రొఫెషన్కి తగ్గట్టు లేకపోతే వ్యస్తం అయిపోద్ది అనమాట. కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. మనిషి జీవితం పోతే తిరిగి రాదు, వెళ్ళిపోయింది తిరిగి రాలేడు, స్నేహితుడు భార్య ఎదురు చేస్తారు. కాబట్టి శక్తికి మించి పని చేయాలి, అంతేగాని అవసరానికి మించి కావాలనుకుంటే ప్రాణం ఎగిరిపోయింది. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేకపోతున్నాను. ఒకటి చెప్పాలనుకున్నా కానీ అది చెప్పలేనులే. కానీ ఇంకంతే. ఈ కథ కనుక మీకు నచ్చితే కథ కంచికి చెప్పేసా ఇందాక. చెప్పావా? కథ కంచికి మనం ఇంటికి. మీకు కానీ దేవుడు వరం అందిస్తే ఏం కోరుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అసలు ఎవ్వరు కామెంట్ పెట్టట్లేదు. పొద్దున్నే చూస్తున్నా ఎవరైనా కామెంట్ పెట్టారేమో. నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం చెప్తారని ఎదురు చూస్తున్నా, ఎవ్వరు చెప్పట్లేదు. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.